యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ప్రియమైన వారలారా, దేవుడు తన యొక్క ఉద్దేశము, తన యొక్క చిత్తము స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఏమంట? పరిశుద్ధులగుటకే ఆయన పిలిచినాడు. ఇక్కడ రెండు విషయాలు మనం ఎప్పుడు మర్చిపోదు. పరిశుద్ధులగుటకు పిలిచినాడు అంటే ఎవరిని పిలిచినాడు? పరిశుద్ధులుగా లేని వాళ్ళని పిలిచినాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము పరిశుద్ధంగా లేనోళ్ళము, మనము పాపులము, మనము భూ సంబంధమైన ఇష్టాలు, కోరికలు, మన యొక్క వైఖరి నెరవేర్చుకునే వారం అనేది మొట్టమొదటి సంగతి. ఇది మన 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 వైఖరి, మనుషులంగా మన యొక్క. అదే సమయంలో రెండోది దేవుని యొక్క మహాకృప. ఏమంటున్నాడు? పరిశుద్ధులగుటకే పిలిచినాడు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయగల సామర్థ్యుడు. ఒకవేళ ఆయన అపవిత్రుడు అయితే ఆయన మనల్ని పిలవలేడు, మనల్ని పరిశుద్ధంగా చేయలేడు. ఆయన యొక్క పరిశుద్ధతను గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన పరిశుద్ధత ఎంత అనేది మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, పరలోకమందు కోట్ల కొల దూతలు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలను ఆయనను పొగుడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తుంది. ఒక ఉదాహరణ ఏంటంటే, పరలోకము అనేది పరిశుద్ధ పట్టణం. అక్కడ ఉండే దూతలు పరిశుద్ధ దూతలు. అక్కడ ఉండే పెద్దలు 24 పెద్దలు, 4 జీవులు. ఆ పట్టణమే పరిశుద్ధమైనది, నిషిద్ధమైనది ఏది అందులో ఉండనే ఉండదు అని ప్రకటన గ్రంథంలో పరలోకం గురించి రాయబడింది. ఆ పరలోకములో ఉన్న ఆ కోట్ల కొల దూతలు మేము కూడా పరిశుద్ధులమే అనుకొని ఉండలేరు. మేము కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్నాం కాబట్టి మాకు కూడా పరిశుద్ధత ఉన్నది అని అనుకోవట్లేదు. యేసు ప్రభు ఎదుట, సర్వశక్తి గల దేవుని ఎదుట తమ కిరీటాలు ఆయన పాదముల ఎదుట, ఆయన సింహాసనం ఎదుట పారవేసి సాగిలపడి నమస్కరిస్తూ ఆరాధన చేస్తున్నారు, హెచ్చిస్తున్నారు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే దీని యొక్క విషయం ఏంటంటే, వాళ్ళ గమనిక ఏంటంటే, ఆయన లేకపోతే, యేసుక్రీస్తు ఆ సింహాసనము, ఆయన సింహాసనం మీద లేకపోతే ఈ పరలోకము పరిశుద్ధమైనదిగా ఉండలేదు. పరలోకము పరిశుద్ధం కాబట్టి యేసుప్రభు పరిశుద్ధం కాదు, యేసుప్రభు పరిశుద్ధం కాబట్టి ఆ పరలోకము పరిశుద్ధమైంది. ఈ దూతలంతా పరిశుద్ధులు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ దూతలన్నీ కూడా పరిశుద్ధమైన ఆయన చుట్టూన్నాయి. ఆయన పరిశుద్ధత వారు ఎరిగి ఆయన ఎదుట సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, మనల్ని పరిశుద్ధులుగా ఉండటకు పిలిచినాడు. దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటం కాదు. బోధ చేసే మనము, సేవ చేసే మనము, అనునిత్యము దేవుని గురించి పరిచర్యలో కొనసాగే మనము, సంఘం నడిపే మనము, మనం 1-2 సార్లు దినానికి చాలాసార్లు మన జీవితం చూసుకోవాలి, మన ఆలోచనలు చూసుకోవాలి, మన హృదయంలో వచ్చే తలంపులు చూసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, నాలో పరిశుద్ధత ఎంతవరకు ఉంది? ఆయన యొక్క పరిశుద్ధమైన కార్యము నాలో ఎంతవరకు నెరవేరుతుంది? దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడా? చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరు సేవ చేస్తారు, అందరు బైబిల్ చదువుతారు, అందరు వాక్యం చెప్తారు, అందరు పాటలు పాడుతారు. అది కానే కాదు. మనము దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నాం. పరిశుద్ధాత్మ మనలో కార్యకారిగా ఉన్నాడా? మన వ్యక్తిగత జీవితంలో మొట్టమొదట ఉండాలి. మనం పరిశుద్ధంగా లేకపోతే ఏం చేయలేం. మన హృదయంలో మొట్టమొదట పరిశుద్ధత ఉందా? మనం పరీక్షించుకోవాలి. నేను నిన్ను పరీక్షించలేను, నువ్వు నన్ను పరీక్షించలేవు. పరీక్షించితే గొడవలే. నేను పరిశుద్ధంగా ఆ పరిచర్య చేయడానికి నేను అర్హుడినైనా అనే విషయం మనం ఎరగాలి. రెండోది మన కుటుంబం. మూడోది మనం ఆ సంఘానికి వెళ్తున్నాగా ఆ సంఘములో మన యొక్క స్థితి ఎట్లుంది? ఇవి లేకుండా మనం పరిచర్య చేయొద్దు. చేసిన దాని వలన నష్టం, మనల్ని బట్టి అనేకులకు నష్టం వస్తుంది. పరిచర్య చేయొద్దని కాదు దేవుని ఉద్దేశము. అందరూ సర్వలోకానికి వెళ్ళి సర్వవార్త ప్రకటించాలని దేవుని యొక్క చిత్తం. మనం పరిశుద్ధులుగా ఉండి పరిచర్య చేయాలి. దేవుని చిత్తం అది. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన.
పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం చిన్న విషయం పరుస్తూ మీ చిత్తంలో జీవించుటకు పరిశుద్ధతను కాపాడుకొనుటకు కృపణీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.